తెలంగాణలో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడం, భూమి క్రయ విక్రయాల వివరాలను తక్షణమే ఆన్లైన్లో మార్చడం వంటి అనేక ముఖ్యమైన అంశాలతో కూడిన భూభారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. చట్టం అమలును అధికారికంగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వేర్వేరుగా జీవో నెంబర్ 36, 39లను జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుండి రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి వచ్చింది. జీవో 39 ద్వారా చట్టం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశారు. రైతులకు తమ భూమిపై పూర్తి భరోసా కల్పించే విధంగా భూభారతి చట్టం రూపొందించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజు ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. ఈరోజు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం. దాంతోపాటు మన తెలంగాణ భూపరిపాలన వ్యవస్థలో అత్యంత హిస్టారిక్గా భూభారతి చట్టం 2025 ఈరోజు అమల్లో రావటం. ధరణి చట్టం వలన, ధరణి వ్యవస్థ వలన వచ్చిన సమస్యలు తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఈ భూభారతి సంబంధించిన ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి చట్టం, రెండవది రూల్స్, మూడవది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, నాలుగవది ఒక ఇంప్రూవ్డ్ వెబ్ పోర్టల్. మన చట్టానికి వస్తే దాదాపు 1 సంవత్సరం వరకు 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు అధీనం చేసి మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఉన్న 4 ROR చట్టాలు అంటే 1936, 1948, 1971 మరియు 2020 చట్టాలు అది డీప్గా స్టడీ చేసి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, మంచిది ఏంటి అన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారి మరియు రెవెన్యూ మినిస్టర్ గారి మార్గదర్శకాలు వారు ఏదైనా సిస్టమ్ తీసుకువచ్చిన దానికి ఎన్ని రివ్యూ మీటింగ్స్ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ దానికన్నా ఎక్కువ మీటింగ్స్ అది కూడా చాలా లెంతీ డెప్త్లో డిస్కస్ చేసి ఈ చట్టం తీసుకురావటం జరిగింది. అంటే ఒకటి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను, తెలంగాణ భూభారతి చట్టం ఈరోజు దేశంలో ఉన్న బెస్ట్ చట్టంగా ఉన్నది చాలా క్లియర్గా మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా సెకండ్ అంశం ఏంటి అంటే రూల్స్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతి నుంచి ఈ రూల్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ రూల్స్ తయారీలో కూడా ఒక మన రికార్డ్ టైంలో ఈ రూల్స్ తయారీ చేయడం జరిగింది. అంటే ఒక కంపారిజన్ మీకు చెప్తే 1971 పట్టాదారు పాస్బుక్ మరియు ROR చట్టం 1971లో వచ్చిన తర్వాత 1989లో దానికి రూల్స్ విడుదల చేయడం జరిగింది. అంటే 18 years ఆ రూల్స్ తీసుకురావడానికి టైం పట్టింది. అదే మన 2020 ధరణి చట్టం చూస్తే 2020 అక్టోబర్లో అమలుకి వచ్చిన తర్వాత దానికి రూల్స్ ఎప్పుడు తయారు కాలేదు. కానీ భూభారతి చట్టం 2025 4వ జనవరి నోటిఫై చేసిన తర్వాత 3.5 నెలల లోపలే మనము ఈరోజు రూల్స్ నోటిఫై చేస్తున్నాం. అదేవిధంగా థర్డ్ ఇష్యూ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంథనింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మన రెవెన్యూ మంత్రి గారి ఒక విజన్ ప్రకారం 10,954 గ్రామ పాలనా ఆఫీసర్ పోస్ట్ శాంక్షన్ చేయటం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థ ఆల్మోస్ట్ నిర్వీర్యంగా అయిన వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ఎక్స్-VOs నుంచి కూడా మన అప్లికేషన్స్ ఆల్రెడీ కాల్ ఫర్ చేశాము. ఐ థింక్ ఒక 17th వరకు లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న ఎక్స్-VOsకి కూడా
విఆర్ఎస్కి నియమించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి చట్టంలో కానీ రూల్స్లో కానీ వాళ్ళకి పవర్స్ ఏమున్నాయి, వాళ్ళకి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అది కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. గతంలో ధరణి చట్టంలో చూస్తే ఏదైనా పరిష్కారం కావాలి అంటే ఏం ప్రొవిజన్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మోడిఫికేషన్ కానీ ఏదైనా మిస్సింగ్ ఎంట్రీ, మనం కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, TM33, TM15 కానీ TM31, సో మెనీ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్కి యాక్చువల్గా దెర్ ఇస్ నో లీగల్ బేసిస్ అండర్ ద యాక్ట్. చట్టంలో రూల్స్లో ఇప్పుడు క్లియర్గా వాళ్ళ రోల్ డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ కూడా చేయడం జరిగింది, డెలిగేషన్ పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా చేయాలి అంటే ఓన్లీ కలెక్టర్ ఆర్ CCLA స్థాయిలో జరిగేది. ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆర్డీఓ లెవెల్లో ఏం జరుగుతుంది, అడిషనల్ కలెక్టర్ ఏం జరుగుతుంది, కలెక్టర్ లెవెల్లో ఏం జరుగుతుంది, వెరీ క్లియర్లీ డిఫైన్ చేయడం జరిగింది. ఫోర్త్ ఏంటి అంటే వెబ్ పోర్టల్. అది కూడా చాలా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసి మోడర్నైజ్ చేసి లాట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బిన్ డన్ ఇన్ ద పోర్టల్ అండ్ ఇట్ విల్ బి లాంచ్డ్ బై ఆనరబుల్ CM టుడే. అండ్ వీ హోప్ దట్ దీంతో చాలా వరకు పోర్టల్ ఉన్న సమస్యలు కూడా పోతాయి. ఎందుకంటే మేము స్పీడ్ టెస్ట్ చేస్తే ధరణి పోర్టల్కి కంపేర్ చేస్తే భూభారతి పోర్టల్ చాలా ఇంప్రూవ్డ్ వర్జన్ ఉంది. ఈరోజు ఈ లాంచ్ చేసిన తర్వాత కంటిన్యూస్ దీంట్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే 1 జనవరి 2025కి పోర్టల్ NICకి ఇవ్వడం జరిగింది. టెరెసిస్ ఇంతకుముందు ఉన్న సంస్థ నుంచి అది ఒక కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 1 జనవరికి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 months నుంచి స్టెబిలైజేషన్ ఫేజ్లో ఉండేది, ఎందుకంటే చాలా లోపాలు ఉండేది దానికి. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టోటల్గా రీవ్యాంప్ చేసి చాలా స్పీడ్ కూడా పెంచడం జరిగింది. బ్యాక్ ఎండ్ మీద కూడా వర్క్ జరుగుతుంది, అది కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే కంప్లీట్లీ పోర్టల్ కొత్త ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి అది తీసుకురావటం. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ 3 మాడ్యూల్ నుంచి స్టార్ట్ అయ్యి 35 మాడ్యూల్ వరకు పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే ఏదైనా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, ఇంకా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, దాంతో కోహిసివ్నెస్ మాడ్యూల్స్ మధ్యలో లేదు. సో దానివల్ల స్పీడ్ ఎఫిషియన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి కంప్లీట్లీ రీవ్యాండ్ పోర్టల్ తయారైతే దట్ విల్ కంప్లీట్లీ రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ పోర్టల్. సామాన్యులకు మేలు కలిగే విధంగా చట్టాలు ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అన్నారు. చట్టాలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున వారి ఆలోచన స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనికతతో ఈరోజు తెలంగాణ భూభారతి చట్టం, రూల్స్ మరియు పోర్టల్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరం. మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల రైతాంగం భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని మనందరికీ తెలుసు. భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాకుండా అది ఆత్మగౌరవానికి, సామాజిక గుర్తింపుకు ఆధారంగా భావిస్తాం. తెలంగాణ చరిత్ర అంతా భూమి కోసం, ముక్తి కోసం జరిగిన పోరాటమే. భూమి హక్కుల రికార్డులో జరిగిన పొరపాట్లు సరిదిద్ది ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పడాలని విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. జవాబుదారీతనంతో కూడిన సేవలు సులభంగా అందించటం ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం.